వెల్కమ్ టు ఎవరీవన్. సో ఈరోజు సిమ్ సిటీ ఆడబడుతున్నాం. ప్రీవియస్గా నేను యాక్చువల్గా 2 వీడియోస్ అయితే చేశాను కదా, సో దాని కంటిన్యూషనే. బట్ ఈసారి ఏంటంటే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. సో ఆల్రెడీ నేను న్యూ సిటీ ఓపెన్ చేసి స్టార్ట్ చేశాను గేము. మీరు నాది పార్ట్ 1 పార్ట్ 2 వీడియో చూసినట్లయితే ప్రీవియస్గా మనకి 25 ఉండే కదా లెవెల్. ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ చేసా, 5 నుంచి వచ్చింది. బిల్ చేద్దాం. సో ఇవన్నీ అప్గ్రేడ్స్ చేస్తున్నాను. ఈ అప్గ్రేడ్స్ చేస్తాను కొత్త బిల్డింగ్స్ కట్టడానికి మళ్ళీ ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఈ కనిపించే ఏరియా ఉంది చూసారు, ఇది మొత్తం మన గేమ్ స్టార్టింగ్లోనే ఏరియా ఇస్తారు. సో తర్వాత మనం దీన్ని ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. సో లెవెల్ 10కి వెళ్ళిన తర్వాత మనకి ఎక్స్పాన్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఇంకా జాగ్రత్త చూసినట్టయితే ఇక్కడ చూడండి. సో పవర్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం ఉంది. సో అందుకని ఈ స్మైలీ సింబల్ అనేది డిక్రీజ్ అయిపోయింది. సో దీన్ని ఫిక్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ చేద్దాం. సో ఓపెన్ అయింది. సో ఇక్కడ పవర్ ప్లాంట్ని అప్గ్రేడ్ చేయడానికి ఆప్షన్ ఉంది. సరిపోతుందా? సో ఇంకా పవర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇంకొక ప్లాంట్ ఉంది. ప్రజెంట్ అయితే నేను కోల్ ప్లాంట్స్ ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసిన. ఇంకా పవర్ ప్రాబ్లం ఉంది. ఫుల్ అప్గ్రేడ్. సో దీని వల్ల ఫుల్ అప్గ్రేడ్ చేసేద్దాం. ఫస్ట్లో నేను తెలియక ఈ అప్గ్రేడ్ ఆప్షన్ ఉంటుందని నేనేం చేశానంటే బిల్ చేసాను. ఇలా 5 కొనేసాను. ఓకేనా? సో మీరు అలాంటి తప్పులు చేయమాకండి. సో ఇక్కడ వాటర్, సో వాటర్ కూడా నేను అలాగే కొనేసాను అప్గ్రేడ్ ఆప్షన్ తెలియకుండా. కాయిన్స్ అయిపోతుంది మనకి. కాయిన్స్ అయిపోయినాయి. ఇంకా వాటర్ ప్రాబ్లమ్ చూస్తున్నారు. వాటర్ ఎక్కువ ఉందైనా కానీ $100. కాయిన్స్ సెర్న్ చేయాలి. సో మొత్తం బ్లేడ్స్కి పెట్టేసాను. ఒకసారి ఇండస్ట్రీస్లో ఈ వైరన్ మనకి మేకులు తయారు చేయడానికి యూజ్ అవుతుంది. ప్లేవుడ్స్కి సారీ బిగ్ ఫ్యాక్టరీ ఇంకొక కాయిన్స్ అన్ని మనం యూజ్ చేసేసాం. దీన్ని అప్గ్రేడ్ చేస్తే మనకి ఓకే 944 కాయిన్స్ వస్తాయి. సో మీరైతే గేమ్ జాగ్రత్తగా చూస్తున్నారు కదా. సో ఈ రోడ్స్ అన్ని నేనే కన్స్ట్రక్ట్ చేసాను. సో ఇలా పార్ట్స్ వైజ్గా. సో ఫస్ట్ నుంచి ఆడుతున్నా కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆడుతున్నాను. నేను బిల్డింగ్స్ ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేశానంటే తర్వాత మనకి ఇక్కడ బీచ్ వస్తుంది.
ఆ బీచ్ లైన్ అంతా ఇక్కడ ప్లేస్ చేయాలి. సో అది పాపులేషన్కి దగ్గరే చేయాలి. సో అందుకని పాపులేషన్ స్టార్టింగ్ పెట్టాను. సో ఈ మూడు ఏంటంటే నా మేయర్ సిటీకి సంబంధించినవి. ఓకేనా, ఇది ఫిల్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అప్లికేట్ చేసేద్దాం. అయితే మనకి మనం ఫ్యాక్టరీ బిల్ చేద్దాం. ఎందుకంటే దీనిలో మనం ఐటమ్స్ చాలా చేయాలి. సో వీటిలో చూసినైతే 2 ఉన్నాయి కదా, నాకు తెలిసి అప్గ్రేడ్ ఆప్షన్ ఇస్తాడు. ఓకే, దీన్ని అప్గ్రేడ్ చేసే ఆప్షన్ ఉన్నది. 2000 కావాలి. ఇంకా 2 కాయిన్స్ లేవు. సో ప్రజెంట్ అయితే హౌసెస్ ప్లేస్ చేద్దాం, కొత్త హౌసెస్. ఓకే, చూసారంటే డెవలప్ అవుతుంది. మళ్ళీ 3 హౌసెస్ వచ్చేసింది. ఓకే, మనకి ఈ బాక్సెస్ మనం డైలీ కలెక్ట్ చేసుకుంటే మనకి కాయిన్స్ అనేవి బాగా వస్తాయి. సో 1 వీక్ మనం కలెక్ట్ చేసిన తర్వాత గోల్డెన్ బాక్స్ వస్తుంది. ఓకేనా, సో అది మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకా 3 హౌసెస్ వచ్చినాయి, అవి కూడా బిల్ చేసేద్దాం. సో కొత్తగా వచ్చింది, దీన్ని పెడదాం. ఇది ఆల్రెడీ ఉన్నట్టుంది, మళ్ళీ దీన్ని పెడదాం. కొంచెం చైనా ఇలాగా ఉంది. ఓకే సార్, అందట్టు మీరు ఇందులో వచ్చేసరికి ఏ బిల్డింగ్ని మీరు డిస్ట్రాక్ట్ చేయమాకండి, అంటే డిమాన్స్ట్రేట్ చేస్తే. సో తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో 5,000 ఓకే, నాకు తెలిసి దీన్ని అప్డేట్ చేయొచ్చు. Snarkle flap. సో ఇవి ఉన్నాయి చూసారు, దీనిలో వచ్చేసరికి మనకి ఇది స్టోరేజ్. సో మన ఫ్యాక్టరీ ద్వారా వచ్చిన ఐటమ్స్ అన్ని దీనిలో స్టోర్ అవుతాయి. దీన్ని అప్గ్రేడ్ చేయడానికి మనకి 1 క్యాము, లాకు, ఆ ఫెన్సింగ్ టైప్ ఇచ్చాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి మన ఈ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసరికి ఈ ఫ్యాక్టరీస్లో మనం మేకులు తయారు చేస్తాం. దట్టు ఇక్కడ హ్యామర్ కానీ ఈ టేప్ కానీ తయారు చేయదు. దాన్ని తయారు చేసిన ఐటమ్స్ అన్నీ మనం ఇక్కడ డెవలప్ చేసుకుంటాం. ఫ్యాక్టరీ సీట్స్ కూడా వచ్చింది, కాస్ట్ 5 రూపీస్. సో ఓకే, వాళ్ళు 5కి దూరంగా ఉన్నారు. అయితే దీన్ని ఇక్కడ ప్లేస్ చేస్తే సో మనకి ఏమున్నాయి, ఆ 3 హౌసెస్ ఉన్నాయి. సో నేను అయితే ఒక పెద్ద
స్టేషన్ కానీ అలాంటివి పెడదామని ప్లాన్ చేసి ప్లేస్ వదిలాను. సో మనకి ఫైర్ స్టేషన్స్లో పెద్ద ఉంటుంది. ఇది ఉంది చూసారు డ్యూలెక్స్. సో ఇది మనకి ఏంటంటే ఇప్పుడు ఏదైతే గ్రీన్ ఉందో దానికి డబుల్ గ్రీన్ని కవర్ చేస్తుంది. సో దానికోసం అని చెప్పి ఉంచాను. సో మీరు ఇక్కడ కొనే ప్రతి ఐటమ్ని చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఫస్ట్లో మనం గేమ్ తెలియకుండా సీవేజ్ చేసినందుకు ఇది ఇలా మీకు బ్లాక్ కలర్లో వచ్చిందంతా ఏమవుతుందనంటే అది సిటీకి దూరంగా ఉండాలి, లేకపోతే అది ఒక ప్రాబ్లం లాగా చూస్తుంది. సో మనకంతా అది చేయాలి. ఇంకా హ్యామర్ ఇక్కడ హ్యామరే కావాలి. ఫ్యాక్టరీ వచ్చింది 5,000 దీన్ని అప్గ్రేడ్ చేస్తే 90కి వస్తుంది. సో సరిపోవచ్చు. ఇంకోటి కంటే ఎంత అవుతుంది, 5,000 అవుతుంది. సో అదంతా 55 to 180, 100 అవుతుంది. అప్గ్రేడ్ చేయడం అనేది బెస్ట్ ఆప్షన్ రైట్. ఎందుకు అనంటే మనకి తర్వాత ప్లేస్ ఉంటుంది బిల్డింగ్స్ పెట్టడానికి. చూద్దాం ఒక ఐటమ్ అయిపోతే. ఈ షిప్ యార్డ్లో మనం వీడిచ్చిన ఐటమ్స్ని పంపిస్తే మనకి కీస్ కానీ అవి వస్తాయి. ఆ కీస్ ఏమిటంటే తర్వాత బిల్డింగ్స్ కొనడానికి ఉపయోగపడతాయి. సో అవి చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. సో నేనైతే డే మొత్తంలో ఆడతాను ఫ్రెండ్స్. అప్పుడప్పుడు నేను ఇలా ఈవినింగ్ ఒకసారి ఎంతవరకు కన్స్ట్రక్షన్ అయ్యిందని ఒకసారి అప్డేట్ ఇస్తూ ఉంటాను మీకు. ఓకేనా? సో ఇవాళ మామూలుగా చూస్తున్నారుగా సిటీ ఎంత బిల్డ్ చేసాం. పాపులేషన్ చూసారా? సో పాపులేషన్ ఎంత ఉందో. సో మీకు ఇక్కడ ఓకే 6,469 ఉన్నారు. అందులో ఇంకా పవర్ ప్రాబ్లం కూడా ఉంది. నేను ఒకటే అనుకున్నాను ఇంకా ఇంకా నేను తెలిసి మీరు అన్నీ కంప్లీట్గా అప్డేట్ చేసిన తర్వాత కొత్త అన్లాక్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు ఇది వచ్చి చూసారు, ఇది ఎక్స్పాన్షన్ టైంకి ఉపయోగపడుతుంది. సో అదేను ఒక గేరింగ్ క్రెయిన్కి సంబంధించిన ఎలిమెంట్ లాగా ఒకటి ఉంటుంది. అది సో 81% పీపుల్ హ్యాపీగా ఉన్నారు. డైరెక్షన్ చూపిస్తుంది. ఓకే ఇది ఇంటర్నల్ సిటీ. సో దాని గురించి తర్వాత చూద్దాం. సెకండ్స్ ఇదైతే సో సీరియల్ అప్డేట్ చూసుకుందాం. పాపులేషన్ పెరిగిపోయారు. ఇంకేమో టార్గెట్ అవ్వటం లేదు. సరే ఐటమ్స్ తయారు లేదు.
సెట్ అవుతుంది. ఓకే గైస్, ఈ రోజు వరకు అయితే ఇక్కడ వరకు చూద్దాం. సో నేను ఇంకా ఇంటర్నల్ తర్వాత ఆడినప్పుడు రికార్డ్ చేయను, ఓకేనా. బట్ నెక్స్ట్ రేపు రికార్డ్ చేసినప్పుడు ఎన్ని హౌసెస్ ఉన్నాయో చూద్దరు, ఓకేనా. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.